ఒక ఊరిలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతను చాలా నిదానస్తుడు మరియు ఏ పనైనా సరే తర్వాత చేద్దాంలే అని వాయిదా వేయటం అతనికి అలవాటు. అతను తన అత్యవసర పనులను, బాధ్యతలను కూడా నిర్లక్ష్యం చేసేవాడు. ఈ అలవాటుతో అతను తన చదువుల్లో అలాగే ఇతర రంగాల్లో తన స్నేహితుల కంటే వెనకబడ్డాడు. అతని కుటుంబ సభ్యులు, గురువులు ఎన్నిసార్లు చెప్పినా అతను వారి మాటలను పట్టించుకోలేదు. భవిష్యత్తును గురించి చింతించకుండా అనవసరమైన విషయాలతో తన విలువైన సమయాన్ని వృధా చేసేవాడు. ఒకరోజు వారి గ్రామానికి ఒక మహానుభావుడైనటువంటి సన్యాసి వచ్చారు. ఆయన గొప్ప జ్ఞానం కలిగిన సన్యాసి. అందుకే చాలామంది ఆయన్ని కలవాలని, ఏదైనా విలువైన సమాచారాన్ని అతని నుండి తెలుసుకోవాలని ఆశపడ్డారు. ఆ బాలుడు కూడా సన్యాసిని కలవాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులను మించి ప్రతిభావంతుడిగా మారేందుకు ఆయన నుండి ఏదైనా సలహా పొందాలి అనుకున్నాడు. బాలుడు సన్యాసి ఉండే స్థలానికి వెళ్లి తన గడువు కోసం వేచి చూశాడు. అతని సమయం రాగానే ఆయన ముందు నమస్కరించి ఇలా అన్నాడు: ఓ మహానుభావా, నాకు సహాయం చెయ్యండి. నేను నా జీవితంలో విఫలమయ్యాను. నా స్నేహితులు, తరగతి సహచరులు, సమకాలీకులు నన్ను మించి చాలా ముందుకు వెళ్లారు. నేను వారిని మించిపోవాలి అనుకుంటున్నాను. దయచేసి నాకు అత్యుత్తముడిగా మారే మార్గం చూపండి అన్నాడు. సన్యాసి ఆ బాలుడి వైపు చూస్తూ ఇలా అన్నారు: బాలకా, నువ్వు ఇప్పుడు బాధపడుతుంది ఎందుకంటే నువ్వు కాలాన్ని గౌరవించటం లేదు. పనులను కూడా ఆలస్యం చేస్తూ ఎన్నడూ తిరిగి రానంత విలువైన క్షణాలను వృధా చేస్తున్నావు. కాలం విలువను అర్థం చేసుకోటానికి నీకొక కథ చెబుతాను, బాగా విను అన్నాడు. ఇది ఒకప్పటి కథ. ఒక రాజు ఉండేవాడు. అతను చాలా ఉదారత కలవాడు, దయాసంపన్నుడు. తన ప్రజలను ఎంతో ప్రేమించేవాడు మరియు వారికి ఎల్లప్పుడూ సహాయపడేవాడు. ఒకరోజు అతను తన పురాతన గురుకుల సహపాఠిని కలిశాడు. అతను చాలా అస్తవ్యస్తంగా, నిరుద్యోగిగా జీవించేవాడు. పేదరికంలో ఉండేవాడు. ఎవరికీ గౌరవం లేని వ్యక్తిగా అతడు మారిపోయాడు. అతను తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఇతరులను తప్పుపడుతూ ఉండేవాడు. రాజు అతన్ని గుర్తించి అతని స్థితిని చూసి చాలా జాలిపడ్డాడు. అతని జీవితం గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆ సహపాఠి దుఃఖంగా ఇలా అన్నాడు: ఓ రాజా, ఎవరికీ నాపైన నమ్మకం లేదు. నేను ఏ పని చెయ్యాలన్నా కాని అందరూ నన్ను తిరస్కరిస్తున్నారు. నా శత్రువులు అందరికీ నేను సమయాన్ని పాటించని వ్యక్తినని చెప్పేశారు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అని అనగానే రాజు అతనితో ఇలా అన్నాడు: అలాగైతే ఒక ఒప్పందం చేసుకుందాం. ఈరోజు సూర్యాస్తమయం కాకముందు నా ఖజానాకు వచ్చి ఎంత బంగారమైనా, రత్నాలైనా తీసుకెళ్ళు. అవన్నీ నీకే సొంతం అని చెప్పగానే ఆ వ్యక్తి ఆనందంతో గెంతులు వేశాడు. రాజుకు ధన్యవాదాలు తెలిపాడు. ఇంటికి వెళ్లి తన భార్యకు ఈ శుభవార్త చెప్పాడు. ఆమె సంతోషంగా ఇలా చెప్పింది: అవకాశం నీ వద్దకి వచ్చింది. వెంటనే వెళ్లి బంగారం, రత్నాలు తీసుకునిరా అని చెప్పగానే అతను సమాధానంగా ఇలా అన్నాడు: ఇంకా సమయం ఉంది, ముందుగా భోజనం చేస్తాను, ఆకలిగా ఉంది అని చెప్పగానే భార్య వెంటనే భోజనం సిద్ధం చేసింది. అతను నెమ్మదిగా భోజనం చేశాడు. తాను దగ్గరలోనే ఉన్నానని, ఇంకా సమయం ఉందని అనుకున్నాడు. భోజనం అయిపోయిన తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకుంటాను, నిద్రపోయిన తర్వాత ఖజానాకు వెళ్తాను అని చెప్పాడు. అతను మంచంపై పడుకున్నాడు. కొద్దిసేపు మాత్రమే విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు. కాని 2 గంటలు నిద్రపోయాడు. మెలకువ వచ్చేసరికి మధ్యాహ్నం కావచ్చింది. ఆ సమయంలో బయటకు వెళ్లాడు. ఎండ కాస్త ఎక్కువగా ఉంది, చాలా వేడిగా ఉంది. కొంత సమయం చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటే మంచిది అని అనుకున్నాడు. తనను తాను మోసగించుకున్నట్లు తెలియకుండా చెట్టు కింద కూర్చుని మళ్లీ నిద్రపోయాడు. ఇలా 4 గంటలు గడిచిపోయాయి. చీకటి పడుతుంది. సూర్యుడు అస్తమించబోతున్నాడు. రాజు వాగ్దానం చేసిన సమయం సమీపిస్తోంది. అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగులు పెట్టాడు. అయితే అప్పటికే సూర్యాస్తమయం అయిపోయింది. రాజమందిరం తలుపులు మూసేశారు. ఆ వ్యక్తి నిరాశతో నిలబడి తన అవకాశాన్ని కోల్పోయానని బాధపడ్డాడు. సన్యాసి ఈ కథ ముగించి బాలుణ్ణి ప్రేమతో చూశాడు. బాలుడు మాట్లాడకుండా నిలుచుండిపోయాడు. అతను తన తప్పును అర్థం చేసుకున్నాడు. సిగ్గుతో తలదించుకున్నాడు. ధన్యవాదాలు గురువర్యా, నేను ఇప్పటివరకు చాలా సమయాన్ని వృధా చేసుకున్నాను. ఇకపై నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అని అన్నాడు. అప్పట్నుండి బాలుడు కొత్త మనస్తత్వాన్ని అవలంబించాడు. పని ఆలస్యం చేయకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాడు. తన లక్ష్యాల కోసం కష్టపడి పనిచేశాడు. కాలాన్ని విలువైనదిగా గుర్తించి తన జీవితాన్ని మెరుగుపరుచుకున్నాడు.
ఆ బాలుడు ఇప్పుడు మరింత ఆనందంగా సమర్థంగా మారి తన కుటుంబం స్నేహితుల చేత గౌరవింపబడ్డాడు. కాబట్టి కాలం విలువను అర్థం చేసుకోండి. మన జీవితంలో కాలం బంగారం లాంటిది. అది తిరిగి రావటం అనేది అసాధ్యం. ఒక్క నిమిషం విలువను తెలుసుకోవాలనుకుంటే 1 నిమిషం ఆలస్యంగా ట్రైన్ మిస్ అయిన ప్రయాణికుణ్ణి అడగండి. 1 సంవత్సరం విలువను తెలుసుకోవాలి అనుకుంటే పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థిని అడగండి. మీరు మీ కాలాన్ని విలువగా గుర్తిస్తే అది మీ జీవితాన్ని వెలుగుగా మారుస్తుంది. అదే మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మీ జీవితాన్ని చీకటిగా మార్చేస్తుంది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటంటే, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. పని ఆలస్యం చేయకండి. తద్వారా మీ లక్ష్యాలను చేరుకోండి, విజయాన్ని పొందండి. ఒకరోజు ఆ శ్రమ మీ జీవితాన్ని మార్చేస్తుంది.